హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మామిడికాయతో ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నామండి. అందుకే ఇవన్నీ ప్రిపేర్ చేసా. 3 మామిడి పండ్లు తీసుకున్నా. 3 మామిడి పండ్లు కలిసి ఇట్లా చాలా బాగుంటుందని చెప్పి చేస్తున్నా. 3 మామిడి పండ్లు ఇట్లా ముక్కల్లాగా కట్ చేసా. ముక్కల్లాగా కట్ చేసి ఇట్లా మిక్సీలో వేస్తున్నానండి. 3 మామిడికాయలు మిక్సీలో ముక్కల్లా కట్ చేసి మిక్సీ వేసి దీంట్లో వేసి వడపోస్తున్నాను. అవి పీసు ఏమి రాకుండా ఉండాలంటే ఇట్లా జార్లు వేసి వడపోయాలి. ఇట్లా వడపోతే అట్లా గుజ్జులాగా వచ్చిందండి. దీన్ని ఏం చేసా, పొయ్యి మీద పెట్టి కాసేపు ఉడకబెట్టాను. కడపిల్లలు ఆడతా ఒక కప్పున్నర, 3 మామిడి పండ్లు కదండి, కప్పున్నర ఇవి పెట్టాను. పంచదార 1 కప్పు వేసి సగం వేసా. పంచదార కప్పున్నర పంచదార వేసా. ఇట్లా ఈ గుజ్జులు వేసి ఉడకబెట్టి కరగాలండి. పంచదార కరిగేదాకా తిప్పాలి. ఇట్లా తిప్పాక దీన్ని దించి పక్కన పెట్టి కస్టర్డ్ పౌడర్ అండి, కస్టర్డ్ పౌడర్ తీసుకున్నా. 4 టేబుల్ స్పూన్లు, 1 అర లీటర్ పాలండి. ఆ పాలు ఇట్లా మరగబెట్టి పొయ్యి మీద ఈ కస్టర్డ్ పౌడర్ కలిపి పాలల్లో పోయాలి. పాలల్లో పోసి 4 టేబుల్ స్పూన్లు సరిపోద్ది కస్టర్డ్ పౌడర్. అది కోసిన ఒట్టిపాలు పోసి కలిపి ఇది కూడా మరుగుతున్న పాలల్లో పోయాలి. మరుగుతున్న పాలల్లో పోసేస్తే చిక్కగా అవుతాయి, బాగా టిక్కుగా వచ్చేస్తుంది. అది ఉండకట్టుకోకుండా తిప్పి దీంట్లో మనం ముందు మామిడికాయ గుజ్జు ఉడకబెట్టాం కండి, దాంట్లో కలుపుకోవాలి. దాంట్లో కలిపి అవి అట్లా చిక్కబడిపోయింది చూసారా కస్టర్డ్ పౌడర్ పోసేటోడికి. ఇప్పుడు మామిడికాయ గుజ్జు ఉడకబెట్టాం కానీ షుగర్ వేసి అది మొత్తం కలిసి దీంట్లో పోసేసి ఇదంతా కలిసి కస్టర్డ్ పౌడరు, మిల్క్ ఇవన్నీ కలిసేదాకా ఇట్లా కలుపుకోవాలి. చిక్కగా వచ్చింది కదా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ కలిపి కొంచెం ఒక్క ఉడుకు కూర్చాక పొయ్యి మీద అన్నీ కలిపేసేసి దించి పక్కన పెట్టాలి. కస్టర్డ్ పౌడర్ పాలు పోసి పాలల్లో ఇదంతా పోసి కలిపేసాం కదా, దించి పక్కన పెట్టా కదా. దీంట్లో పైన పిస్తా పప్పు, బాదం పప్పు చిన్న చిన్న ముక్కు పీసెస్ లాగా కట్ చేసేసి అవి కూడా పైన వేసాను. ఒక 12 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. తెల్లారి పొద్దున్నే చూడండి ఎంత బాగుందో అసలు. మామిడి పళ్ళు వచ్చే కాలం కదండి, అందుకని చేశాను. మామిడికాయ ఐస్ క్రీమ్ అంటే మామిడి పండు ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ లాగా వచ్చింది, సూపర్గా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్